హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే ఆనపకాయ పొట్టు పచ్చడి అండి. స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ దీన్ని ఫీల్ చేసి ముక్కలుగా తరుక్కోవాలండి. సొరకాయకు పొట్టు తీసి ఇలా తరుక్కున్నానండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. నువ్వులు ఫస్ట్ కొంచెం నువ్వులు వేయించుకోవాలండి. ఈ నువ్వులు వేగిపోయినవి తీస్తున్నానండి. బాండ్లీ పెట్టి నూనె వేసి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేయండి. ఫస్ట్ వేయాలి కానీ వీడియో ఇప్పుడు వేసినాయి. పచ్చిమిరపకాయలు మంచిగా గోలాలండి. ఈ పచ్చిమిర్చి వేగిపోయినవి తీసేస్తున్నా. ఇప్పుడు ఈ పొట్టు వేస్తున్నానండి. సొరకాయ పొట్టు వేస్తున్నా. కొంచెము మగ్గినాక ఆనపకాయ సొరకాయ ముక్కలు వేస్తానండి. ఇట్లా ఆయిల్ కొంచెం పక్కకని 2 ఎల్లిపాయలు కూడా ఇందులో కొంచెం గోల్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు వేస్తున్నానండి. కొంచెము ఉడికేంత వరకు ఈ క్యాప్ ఇలా పెట్టుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఈ టైంలో కొంచెం చింతపండు వేసేసేయండి. ఇట్లా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయాలండి. అప్పటి వరకు ఈ నువ్వులు మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర ఇవి కూడా మిక్సీ పట్టుకొని వస్తానండి. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టుకొని వస్తాం. అయిపోయినాయి, ఉడికిపోయినాయండి. తీసేస్తున్నానండి. కొన్ని ముక్కలు తీసి పెట్టుకోవాలండి. ఈ మిగతా ముక్కలన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందులో పసుపు వేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసి కలపాలండి. పోపు గింజలు వేస్తున్నానండి. పోపు మిరపకాయలు వేస్తున్నా. ఇంగువ కూడా వేసుకోండి. పోపుని ఇందులో పెట్టేసేయండి. ఆనపకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయిందండి. నా వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.